ఈ పహల్గామ్ ఉగ్రవాద చర్య ఏప్రిల్ 22 మారణకాండకు సంబంధించి చాలా విషయాలు దర్యాప్తులో బయటకొస్తున్నట్టుగా మనకు తెలుస్తోందనమాట. ఎందుకంటే ఇది పక్కా ప్రణాళికతో, ఒక దురుద్దేశంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యని అనడానికి ఇంత తెలిసింది కాబట్టి మన దేశ పెద్దలు ప్రధానమంత్రి, అలాగే రక్షణ శాఖ మంత్రి వీళ్ళంతా విదేశాంగ శాఖ కలిసి అంత ఇమ్మీడియేట్ డెసిషన్ తీసుకున్నారని అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ మొట్టమొదటి వారం నుంచి వాళ్ళు ఒక రెక్కి కండక్ట్ చేశారు. ఎందుకంటే ఈ పహల్గామ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ పహల్గామ్ దాంట్లో బైసరస్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి లోయ ప్రాంతం అనమాట. అక్కడ టూరిస్టులు ఈ సమ్మర్‌లో చాలా ఎక్కువ మంది వస్తారు. ప్రతిరోజు వేలల్లో వస్తారనే విషయం గమనించి అక్కడ మన ఈ ఉగ్రవాద దాడి చేస్తే, ఈ ఉగ్రదాడి చేస్తే భారతదేశం భయపడుతుంది. భారతదేశం కంపిస్తుంది. మళ్ళా ఈ ఉగ్రవాదుల ఉనికి పాకిస్తాన్ యొక్క ఇది బయట వస్తుంది అని ఏదో దుర్మార్గపు ఆలోచనలు చేసి మొత్తం ఇందులో ఈ చర్యలకు పూనుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో చాలామంది పాల్గొన్నట్టుగా కూడా మనకి అర్థమవుతుందనమాట. ఈ పక్కా ప్లానింగే. ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు నలుగురు, ఐదుగురు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఏదో కాల్చేసి వెళ్ళిపోయిందైతే ఇది కాదు అని చెప్పి ఇప్పటికే మనకి దర్యాప్తు సంస్థల్లో ఎన్ఐఏలో తెలుస్తోందన్నమాట. వాళ్ళు చేసిన దర్యాప్తులో తెలుస్తోందన్నమాట. ఎంత అన్యాయం అంటే వాళ్ళు ముందుగా ఏంటంటే ఫస్ట్ వీక్ కొంత రెక్కీ చేశారు. తర్వాత రెండో వారం కొంతమంది ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎన్నాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఆ పర్టిక్యులర్ స్పాట్స్ ఏంటి అంటే అక్కడ జిప్ లైన్ ఉంటుంది. జిప్ లైన్ పోయిన తర్వాత ట్రెక్కింగ్ ఉంటుంది. అలా గుర్రపు స్వారీ ఉంటుంది. ఈ అమ్యూజ్మెంట్‌లో ఎక్కడ ఎంతమంది అలా అలా ఉంటారో అనే విషయం కూడా అంతా పరిశీలించుకున్నారు. దానికి ఒక ఫుడ్ జోన్స్ ఉంటాయి. ఆ ఫుడ్ జోన్‌లోకెళ్ళి ఏదో తింటారు. టీ లాంటివి తాగుతారు కదా! ఫ్యామిలీస్ వస్తున్నాయి అనే విషయాన్నంతా వీళ్ళు పసిగట్టడానికి కొంత ప్రణాళికలు రచించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు మొట్టమొదట పెట్టుకున్న రోజేంటంటే ఏప్రిల్ 20న ఈ ఆపరేషన్ చేసి ప్రజలను పొట్టబెట్టుకోవాలి. పర్యాటకుల్ని చంపేయాలనే ఆ ఉద్దేశంతో ఉంటే, దానికి వాళ్ళకి ప్రకృతి సహకరించలేదు. ఆ రోజు భారీ వర్షం కురియడంతో అక్కడ ఏమైందంటే, ఈ పర్యాటకులు కూడా ఈ వర్షంలో ఈ లోయలోకి వెళ్లి ఏమి ఇబ్బంది పడతాం. దేనికంటంటే ఆ లోయలో వెళ్ళడానికి కాలి నడకనైనా వెళ్ళాలి, గుర్రపు స్వారీలని ఇప్పుడు చెప్పాం కదా రోప్‌వే లాగా జిప్‌లా అంటాం కదా! దాని మీదైనా వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కానీ మనకి మర్చిపోయాను. హ్మ్. ఇక్కడ విషయం ఏంటంటే మనకి వీళ్ళు ప్రణాళికతో ఉంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే 2, 3 ఇన్సిడెంట్లు మనకు వింటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏప్రిల్ 22న వాళ్ళు ముహూర్తం పెట్టుకున్న వర్షం తగ్గడంతో వీళ్ళు జనాలు కూడా పర్యాటకులు కూడా వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్ళడం మొదలుపెడితే దాంట్లో ఏం జరిగింది అంటే మనకి ఫుడ్ జోన్ దగ్గర ఇలా కూర్చొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు కాశ్మీర్ చూడడానికి వెళ్ళేటువంటి పర్యాటకులు వాళ్ళు ఫుడ్ తినడం ఏదో చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని చూస్తున్నారన్నమాట వీళ్ళు. ఆయుధాలతో అంటే తుపాకులతో కూర్చున్నారు. రాని ఇంకొంచెం జనం కొంచెం రష్ వస్తే జనం పెరుగుతారు కదా! అప్పుడు అంటే ఏదో ఇంతకుముందు మాట్లాడితేనే ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా వస్తే విచక్షణ రహితంగా అంటే టక 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 ఎవరున్నారు? ఏం లేరు? అని పేల్చేసి పారిపోతారు. ఇక్కడ అలా కాకుండా సెటిల్డ్‌గా మీది ఏ మతం? అంటే ఏదో కులాసా ప్రశ్నలు అడిగినట్టుగా అడగడం. వాళ్ళ మతానికి సంబంధించి పలానా చెప్పమని పొగడమని చెప్పడం. ఇలా ఏవో కొన్ని టైమ్ పాస్ క్యారెక్టర్‌లు చేసి వీళ్ళేం విచక్షణారహితంగా కాల్చేయలేదు. ఇలాగ తల మీద పాయింట్ బ్లాంక్ అంటామే అలా గన్ పెట్టి మరి దుర్మార్గంగా కాల్చి చంపేశారు. ఈ ముష్కర మూక. అక్కడ అంతా అలాగే జరిగిందనమాట. అసలా అక్కడ వీళ్ళ ముందుగా తెలుసు అందరికీ కూడా. వీళ్ళందరికీ కూడా అక్కడ లోకల్‌గా ఉంటున్న వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు భారతీయులే కావచ్చు, కాశ్మీర్ వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళకి కూడా ఇలా పర్యాటకుల మీద ఇలా అటాక్ జరుగుతోంది. ఇలా ఇలా జరుగుతుందనే విషయం వాళ్ళకి కూడా స్పష్టంగా అర్థమవుతుందనమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్‌ని మనం ప్రత్యేకించగా దర్యాప్తు సంస్థ భారతీయ జాతీయ భద్రతా సంస్థ ఇలాగ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా! అవి చెప్పింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చెప్పింది ఒకటి చూస్తుంటే అక్కడ జిప్ లైన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ జిప్ లైన్ మీద వెళ్తూ ఉంటారు జనమంతా కూడా. ఆ వెళ్తూ ఉంటే అంటే జిప్ లైన్ అంటే రోప్‌వే ఉండి ఈ రకంగా కొన్ని ట్రక్కులుగా వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తుంటే ఇక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక కొండ ప్రాంతం నుంచి ఒక కొండ ప్రాంతం లోయలో నుంచి వెళ్తుంటే రిషి భట్ అని ఒక పర్యాటకుడు అది ఎక్కాడనమాట. ముందేం చేసాడంటే ఇలా డబ్బాల్లా ఉంటాయి. ఆ డబ్బాలో నలుగురు కూర్చొని వెళ్తూ ఉంటారు. ఈయన ఫ్యామిలీలో ఈయన భార్య,
కొడుకు, అలాగే ఇంకో నలుగురు పర్యాటకులు అలా వెళ్తుంటే ఈయన అలా కూర్చున్నాడు. ఈయనేంటంటే అది ఒక మంచి అనుభూతి కదా! లోయలోంచి కిందకి చూస్తుంటే అనుభూతి కాబట్టి చూస్తుంటే అప్పటికే ఉగ్రత దాడి మొదలెట్టేసిందట దాడి. దాడి మొదలెట్టేసినప్పుడు ఈ జిప్ లైన్ నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో సమ్ ఎక్స్ గాడు వాడు అల్లాహు అక్బర్ అని వాడు ప్రార్థనలాగా అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని అరుస్తున్నాడట. ఈయన ఇప్పుడు ఈ రిషి బడి పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఈ అల్లాహు అక్బర్ అని అరుస్తూ ఇతడి జిప్ లైన్ మీద ఇలా లోపలికి తోసేసాడనమాట. ఈలోగా కింద జరుగుతోంది. మంచి ఫైట్ ఉగ్రదాడి వాళ్ళ కాల్పులు మొదలుపెట్టారు. మొదలుపెడితే ఈయనకి తెలియలేదసల. ఆ సౌండ్‌లో తెలియలేదు. ఈయన అన్నీ చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నాడు ఈ రిషి భట్. తీసుకుంటున్నప్పుడు ఆ జిప్ లైన్ వాడు అంటే అల్లాహు అక్బర్ అన్నాడంటే వాళ్ళకి సపోర్ట్‌గా ఇవేవో సిగ్నల్స్ అవి ఉండొచ్చు బహుశా. నేను అనుకోవడం ఏంటంటే సిగ్నల్స్ అక్కడ ఏంటంటే రిషి కంగారు పడి ఈ రిషి అనే వ్యక్తి గబుక్కున 15 అడుగులు ఎత్తు. ఇంకా అప్పటికి ఇంకా లోపలికి వెళ్ళలే. మరీ లోయలోకి వెళ్ళలే. అక్కడి నుంచి దూకేసాట. అక్కడి నుంచి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. అక్కడి నుంచి ఈ ఫ్యామిలీని తీసుకొని గబగబా మరి ప్రాణాలు రక్షించుకోవాలి కదా! ఈ రిషి బడి దాక్కుందని ఎక్కడో చెట్టు కింద దాక్కుంటే, అక్కడ దూరం నుంచి చూస్తే వీళ్ళ ఈ చర్యలు ఎలా ఉన్నాయి? జనాల్ని మీ మతం ఏంటి? మీ పేరేంటని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నాం వీళ్ళ కళ్ళ పడింది. అక్కడి వీళ్ళు పారిపోతుంటే వీళ్ళకి మొత్తం మీద అప్పటికే ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారనమాట. ఈ విషయం ఆయన చెప్తుంటే ఈ జిప్ లైన్ అనే నిర్వాహకుడు ఏమిటి? అక్కడ ప్రతి ఒక్కడిని అంటే చెట్టుని, పుట్టను కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారనమాట. వాడు ఎందుకు అల్లాహు అక్బర్ అంటున్నాడు? వీడిని రక్షించకుండా వీడిని ఎందుకు అలా లోపలికి తోసేసాడు? అంటే వీళ్ళందరూ చచ్చిపోవాలని వాడు కూడా ఉద్దేశమా? వాడు కూడా టెర్రరిస్ట్ భావాలు కలవాడా? వాడు ఒక టెర్రరిస్టా? మనకు ఈ దర్యాప్తు సంస్థ ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఇది జాతీయ సమస్య కాదు. మొత్తం అంతర్జాతీయ సమస్య అవుతుంది. పాకిస్తాన్ పట్ల యుద్ధం దాకా వెళ్ళిపోయింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ బైసరస్ లోయ అతని పేరు. బైసరస్ లోయలో ఉన్నటువంటి ప్రతి అంటే షాప్ ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలు గాని, ఇంకోటి గాని అన్నీ చాలా తరోగా చూసానన్నమాట. అక్కడ గుర్రపు స్వారీకి ఒక నిర్వాహకుడు ఉంటాడు. గుర్రాలు వెళ్తూ ఉంటాయి గదా! వాడు రఫూఫ్ అని వాడు కూడా చెప్తున్నట్ట. 5,000 మంది వస్తారని ఇలా అంచనాలు వేసుకున్నారు. ఇలా చేద్దాం అని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా అంటే తీగలు లాగితే డొంక కదిలినట్టు, అలాగే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా మనం ఖచ్చితంగా ఇది ఇంకా ఎటువంటి దర్యాప్తులు లేకుండా ఇటువంటి వింటూ ఉంటే ఇన్సిడెంట్స్ ఆల్రెడీ తమ భర్తలు, తమ పెద్దలు 26 మంది చనిపోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు వింటుంటేనే వైజాగ్‌లో చనిపోయినటువంటి రిటైర్డ్ ఎస్‌బీఐ ఉద్యోగి ఆయన విషయం చంద్రమౌళి గారు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ భార్య గారు చెప్పినవి గాని, అలాగే కావలిలో మధుసూదన్ అని ఆయన చనిపోతే ఆయన భార్య చెప్పిన వివరాలు గాని తెలుగు రాష్ట్రాల్లో. ఇలా మిగిలిన వాళ్ళందరి మాటలు వింటుంటే ఈ ఉగ్రవాదులు ఎలా పెట్టరేగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు మాట. కాబట్టి ఈ దర్యాప్తు ఇంకా లోతుగా వెళుతోంది. అంటే రేపొద్దున ప్రపంచ దేశాలు కల్పించుకొని చెప్పినా ఇదేదో పొరపాటు జరిగిందో లేదా కేవలం ఉగ్రవాదుల చర్యగానో అభివర్ణించడానికి లేకుండా పాకిస్తాన్ హస్తం ఏ విధంగా ఉంది అని కూడా చూపడానికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన జాతీయ స్థాయిలో నేషనల్ ఈ ఇన్వెస్టింగ్ జరగడం సహజం. ఇటువంటివి వింటుంటే చాలా భయోత్పాతం కలుగుతోందనమాట. ఇంత దుర్మార్గమైన, హేయమైన, అత్యంత నీచమైన చర్యలకు పాల్గొనడం ఆ ఆలోచన రావడమే దరిద్రం. ఏంటి ఆ ఫుడ్ జోన్‌లో కూడా కూర్చొని ఏదో తింటూ ఉంటే, ఏ కట్లెటో తింటుంటే వాళ్ళని ఇలా తల మీద గురిపెట్టి చంపేయడం అంటే ఇంక ఏంటి ఇంకా? అసలు అంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? పోనీ యుద్ధం అంటే వాడి చేతిలో కత్తి, కటారు ఉంది, తుపాకీ ఉంది, మన చేతిలో ఉంది. ఇద్దరు పోరాడుకున్నారంటే అర్థం. ఏదీ లేకుండా నిస్సహాయంగా కేవలం సుందర ప్రదేశమైనటువంటి బైసరస్‌లో చూడడానికి వెళ్ళి, అలాగా ప్రాణాలర్పించి అమరులైనటువంటి అసలు బాధగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇటువంటివి వింటూ ఉంటే వీళ్ళు చేసిన అకృత్యాలు ఇలాంటివి వీళ్ళకి సపోర్ట్ అల్లాహు అక్బర్ అని అరవడం ఏమిటది? ఇది మతోన్మాద చర్య కాకపోతే ఏంటి? దీన్ని ఏ రకంగా మనం అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? ఇంక చూడవలసిన అవసరం ఏంది? ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ఉన్మాద చర్య అనమాట. ఆ ఉన్మాద చర్యలో 26 మంది అసువులు బాయడం, భారతదేశం అంతా కూడా ఈ రోజున మనం ఒక్కసారిగా మూకుమ్మడిగా మన నిరసన జ్వాలలు చూపించడం, ఇక శాంతి లేదు. ఇక శాంతి లేదు. ఇంకా సందేశాలు లేవు. యుద్ధానికి సిద్ధం అంటూ మన ప్రధాని మంత్రి వీళ్ళంతా కూడా ప్రకటించడం కూడా చూస్తుంటే అద్భుతం. పెహల్గాం వెనకాల ఇంకెన్ని దర్యాప్తులు, ఇంకెన్ని లోతులొస్తాయో, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు దర్యాప్తులు ఎన్ని బయటకొస్తాయో చూడాలి. ఎన్ని వచ్చినా పాము విషమే కక్కుతుంది, కాటేస్తుంది. ఇటువంటి ధోరణి గల ఉగ్రవాదులు చేసేది మారణ హోమమే అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళని మొత్తం
సమూలంగా నాశనం చేస్తే గాని ఈ ప్రపంచానికి వీళ్ళ బాధ తప్పదు. కాబట్టి ఈ దర్యాప్తులో ఇంకెన్ని ఎదురవుతాయో, ఇంకెన్ని విషయాలు మనకు బయటపడతాయో ముందు ముందు చూద్దాం. ఇవన్నీ చూసి ఆనందించడానికో ఏదో కాదు. వాళ్ళ దుశ్చర్యలెలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవి ఉపకరిస్తాయి. ఇప్పటికే మనం అందరం కూడా అసహించుకుంటున్నాం. శాపనార్థాలు పడుతున్నాయి. చనిపోయిన వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పటికీ వీళ్ళ మూలాన ఈ ఉగ్రవాదుల మూలాన ఆ పాకిస్తాన్ మొత్తం అమాయక ప్రజలు కూడా దెబ్బతిని ఆ పాకిస్తాన్ అనే మాట లేకుండా పోతుందన్నమాట. మంచి లేదు, చెడు లేదు. అందరిని ఒక ఉగ్రవాదుల బ పదంలో చూసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ ఉగ్రవాదులపై ఏమేమి చర్యలు తీయాలో ఇదే వేలో తీసుకుంటారు. చర్యలు తీసుకొని శాంతి మళ్ళా స్థాపిస్తారు. కాశ్మీర్ ఆ బైసరస్సు లోయలో మళ్ళా పర్యాటకులు మనం అందరం ఆనందంగా వెళ్ళి, ఆనందంగా ఆ దృశ్యాలు వీక్షించే రోజు కోసం మనం ఎదురు చూద్దాం. దీనికి త్వరలోనే ముగింపు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే.